సిబిఎస్ఈ చైర్మన్పై కార్యదర్శిపై బదిలీ వేటుట. ఇదిగో ఈ వార్త చూసారా? అసలు సిబిఎస్ఈలో అక్రమాలే జరగలేదు అని కదా కేంద్రం బీజేపీ ఎదురుదాడి చేసినాయి. వారాల తరబడి జనం అల్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అయితే వీడియోలు పోస్టులు పెట్టారు. జనంలో చర్చ జరుగుతూ ఉంది కదా. 20 లక్షల మందికి పైగా పిల్లలేమో పరీక్షలు రాసి ఉంటారు. అవకతవకలు జరిగినాయి. పరీక్ష నిర్వహించిన సంస్థ తెలంగాణలో కూడా ఇలాగే చేసింది గోల్మాల్ అని మాట్లాడుతూ ఉన్నారు. అయినా కానీ ఇంతకాలం కాదని ఖండించి ఇప్పుడు నింపాదిగా బదిలీ వేయటమంటే అక్రమాలు నిజమని ఇప్పటికన్నా ఒప్పుకున్నట్ట. చూడండి, ఆ విషయాన్ని ఈ మీడియా ఎక్కడా రాయలా. బదిలీ వేటుట ఇదిగో పోర్టల్ ఓపెన్ కాగానే ఇదిగో ఇన్ని హిట్లు వచ్చినాయి, ఎంత రెస్పాన్స్ వచ్చింది అని చెప్తూ ఉన్నారు. చూసారా? అంటే వాస్తవాల విషయంలో, పిల్లల జీవితాలు, చదువుల విషయంలో కూడా రాజకీయం ఎంత ఇన్సెన్సిబుల్గా తయారైంది. మీడియా అలాంటి రాజకీయానికి ఎలా కాపలా కాసి కవరప్ చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవాలా? ఎలా చూడాలి?